గాక. మరి నాకంటే ముందు మాట్లాడినటువంటి ప్రియ సహోదరులిద్దరు కూడా సంఘం తరఫున నా తరఫున వందనాలు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు నాయనా. 2025 సంవత్సరాల క్రితం నా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని పెట్టి ప్రభువా, ఆఖరి గడియలు మీరు సిలువలు మాట్లాడిన 7 మాటలు 3వ మాట మాట్లాడుచుండగా మీ కోపదాలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళారా, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు ఆయనకి 2 బాధ్యతలు కనిపిస్తున్నాయి. ఒకటి తండ్రి బాధ్యత, రెండవది శారీరకమైన తల్లి బాధ్యత. ఆయన ఈ లోకానికి రావటం కేవలం యాదృచ్ఛికం కాదు. అది జగత్తు పునాది వేయబడక ముందే, ఎప్పుడైతే దేవుడు సృష్టించిన తర్వాత ఆయన చూశాడు మనుషులు ఏమవబోతున్నారు, ఏం చేయబోతున్నారు. ఆయన ఆదాము నవ్వం చేసిన తర్వాత మీరు ఆశీర్వదింపబడి లోకాన్ని నింపమని చెప్పాడు. ఏమో ఒకవేళ వాళ్ళు పాపం చేయకుండా ఈ సృష్టి ఎలా తయారో మనకు తెలియదు, కానీ పాపం చేసిన తర్వాత నుంచి సృష్టి ఈ విధంగా మారుకుంటూ వచ్చింది. కనుక ఆయన్ని ఈ పాపం అంతా పోవాలి. పాత నిబంధనలు చూస్తే కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏ తప్పు చేసినా సరే అంటే బలి అర్పించాల, రక్తం చిందించాల. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం. అయితే ఇలా రక్తం చిందిస్తూ బలులు అర్పిస్తుంటూ పోతున్నా కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఎంచబడరు. ఇప్పుడు ఇక దేవుడు ఇంక ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఈ నీతిమంతులు ఎలాగొస్తారు? కనుకనే ఆయన ఏం చేశాడంటే ఈ బలి అనేది ఒక్కసారిగానే దీన్ని సమాప్తి చేయాల. వీళ్ళు రక్షించడం కోసం ఎవరు వెళ్తారు అని తండ్రి అడిగినప్పుడు, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు. వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ఆయన జీవితం బయట ప్రపంచం సరిగ్గా తెలియదు ఇంకా. ఎందుకంటే ఒక చోట ఉంటుంది, ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. బాప్తిసం తీసుకుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సువార్తలో ఇది ఆఖరి ఘటన. మనకి సిలువ వేయబడడానికి ముందు ఆయన సిలువ పలికిన 7 మాటలు 3వ మాట ఏంటంటే ఆయన తన తల్లి గురించి ఆలోచించాడు. ఆయన సిలువ వేసినది మొదలుకొని, లేక ఆయన ఈ లోకంలో పుట్టినది మొదలుకొని తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, శ్రమలు పొందాడు, అవమానాలు పొందాడు. ఇది కేవలం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన తండ్రి పని మీద వచ్చాడు. ఆ తండ్రి పని కోసమైనా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే ఆయన తల్లి, శిష్యుడు, అలాగే మగ్దలేనే. మరి కొంతమంది స్త్రీలు ఉన్నారు, కానీ పురుషులు ఇంకెవరిని పేరు పెట్టలేదు అక్కడ. ఆయనకి ఇన్ని శ్రమలు పడుతున్నాడు. ఆయన 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటలకు సిలువ వేసిన తర్వాత ఇది 3వ మాట అంటే ఇంకో కొన్ని నిమిషాలు లేక ఒక అరగంట గంటలో ఆయన ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా నెరవేర్చబోయే కొన్ని ఉన్నాయి, వాటి మాటలు మనకు చెప్తూ ఉన్నాడు. అయితే చూసేటప్పటికి ఈ లోకంలో తనకు జన్మనిచ్చి 9 సంవత్సరాలు తను ప్రేమించి ఆ తల్లి కనిపించింది. ఎందుకంటే
ఆయన తన తల్లి తను ఏ విధంగా ప్రేమించిందో ఆయన ప్రతిదీ గుర్తే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమ కలిగినటువంటి ఆ కుమారుడు మరి తల్లి గురించి ఆలోచించొద్దా? నేను ఇన్ని శ్రమలు పడిపోతున్నాను, నాకు దాహం లేదు. ఆ క్రితం రాత్రి నుంచి ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడికి హేరోదు పిలాతు గురించి హేరోదు ఇలా తిప్పుతూ ఆయన అనేక శ్రమలు పెడుతున్నారు. అనేక గాయాలు పరిచారు ఆయన్ని. ఆయన వీపుని నాగటి చాలువలు దున్నేశారు, కొరడా దెబ్బలు తిన్నాడు, నెత్తి మీద ముళ్ళకిరణం పెట్టారు, రక్తమంతా కారిపోతుంది. ఇంకా ఎన్నో శ్రమ. అంతటి శ్రమలు ఆ శ్రమ అంత కేవలం తన యొక్క తండ్రి పనిని పూర్తి చేయడం కోసమైనా చేస్తున్నాడు. అదే సమయంలో తనని ఈ లోకానికి తీసుకొచ్చిన తల్లి, చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి, ఆ తల్లిని కూడా ఒక బాధ్యత ఉంది నాకు. ఆ తల్లిని చూసే బాధ్యత నాకు ఉంది. నా పని అయిపోయి నేను వెళ్ళిపోతున్నానులే, నువ్వు ఎక్కడుంటావు ఎలాగుంటావు అని అనుకోలేదు ఆయన. ఎందుచేతంటే ఆయనకి తండ్రి అని పేరు పెట్టబడినప్పుడు యోసేపు గారు అప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన లేడు. ఆయనకున్నటువంటి సహోదరులు కానీ ఎవరో ఆయన దగ్గరికి రాలేదు. నా తల్లిని ఎవరు చూస్తారు ఇంక ఇప్పుడు? తండ్రి అని పేరు పెట్టిన యోసేపు గారు ఉంటేమో భార్య కదా ఆయన విడిచిపెట్టాడని చూసుకుంటాడు, కానీ తండ్రి లేడు. ఉన్న సహోదరులు కూడా ఈమె నమ్మలేదు. కానీ తల్లి కనుక ఆయన పట్టుకున్న క్షణం నుంచి ఆయన ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారో ఆయన కూడా వెంబడించి తిరిగి ఆఖరికి ఆ సిలువ మ్రాను దగ్గర కూడా వచ్చి తను విలపిస్తూనే ఉన్నది. కనుక నా తల్లికి ఒక భద్రత కావాలి ఈ దేశంలోను. నా తల్లిని ప్రేమించేవారు కావాలి. నా తల్లిని నేను ఎలాగైతే ప్రేమించానో అలాంటి ప్రేమ కలిగిన వారు నా తల్లిని చూడాలి, వాళ్ళు పోషించాలి ఆమెని అని ఒక ఉద్దేశం కలిగి తను ప్రేమించినటువంటి శిష్యుడు కూడా అక్కడ ఉండడం చూశాడు. నిర్గమాకాండం 7:12 చూడండి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. నీ దేవుడైన యెహోవా నీవుకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఎందుకంటే ఈయన లోకానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి, నీ తల్లిని తండ్రిని పూజించాలి, ప్రేమించాలి, వాళ్ళు బాగోగులు నువ్వు చూడాలి అని చెప్పిన దేవుడు మరి తన తల్లిని విస్మరిస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందండి? ఉండదు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించిన వాడు మరి తన ప్రేమను కనపరచాలంటే ఆయన శ్రమ పెడుతున్నప్పుడు ఏమన్నాడని, తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగుదలని వీరిని క్షమించమని చెప్పాడు. ఆ ప్రేమ, అటువంటి ప్రేమ కలిగిన దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమని ధర్మశాస్త్రం చెప్పిన దేవుడు మరి ఎక్కడ చూపించాలి కదా తల్లి గురించి? తండ్రి లేడు. తన బాధ్యత, తన పరమ తండ్రి బాధ్యత ఒకవైపు నెరవేరుస్తూ ఈ లోకంలో తల్లి యొక్క బాధ్యతను కూడా నెరవేర్చడానికి అన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడని ఒక శిష్యుని చూపించాడు. ఆ శిష్యుడుతో అంటాడు, ఇదిగో నీ తల్లి అని. వారిద్దరికి ఒక బంధం ఏర్పరిచాడు. ఇక్కడ నేను వెళ్ళిపోయిన నా తల్లిని ప్రేమించే శిష్యుడు ఉన్నాడని గొప్ప ఆయనకి ధైర్యము, నమ్మకం ఉంది. అప్పటి నుంచి ఆ శిష్యుడు ఆమె ఏం చేశాడు, తను ఎంత చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తను తిరిగి తన ఇంటికి వెళ్ళదు, ఇంకా తన పిల్లలు తను చూడరు, ఇంకా తన భర్త లేడు. కనుకని ఆమె ఆ శిష్యుడి ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. కనుక ప్రియదేవి సంఘమా, నీవు నేను కూడా ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలి. ఒకవేళ వారు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వారి వల్ల ఉపయోగం లేదనుకున్నప్పుడు మనం అనేక రకాల వారి మీద చేదరించుకుంటాం, విసుక్కుంటాం. కొందరైతే రోడ్ల మీద విడిచిపెట్టేస్తున్నారు, తీసుకెళ్ళి అక్కడెక్కడ విడిచిపెట్టేస్తున్నారు, అనాథాశ్రమంలో విడిచిపెట్టేస్తున్నారు, లేకపోతే ఇంటికాడ కూర్చుని ఉంటే వాళ్ళని రకరకాలైన మాటలు అంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి,
వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని గద్దిస్తే మనం భయపడిపోయేవాళ్ళం. వాళ్ళు మనల్ని ఎందుకు గద్దించేవారంటే మనం జీవితంలో ప్రయోజకులు కావాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారు మనల్ని గద్దించారు. వాళ్ళు ఇప్పుడు పసిపెట్లా తయారైపోయినాక మనం వాళ్ళు గద్దిస్తున్నాం. ఎందుకో తెలుసా? వాళ్ళు నిస్సాహ్యులు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడి నుంచి పోతారా, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతారా, ఎప్పుడు ఈ బాధ్యత మన నుంచి పోతుందా అని మనం నిందిస్తుంటాం. అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలు చూసుకుని ఒక 5 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఇంకా 10 సంవత్సరాలు బ్రతుకుతారు. కొంతమంది తల్లిదండ్రులు 10 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు 5 సంవత్సరాల్లోనే చచ్చిపోతారు. కారణం ఏంటంటే ఆ బిడ్డలు వాళ్ళు పెట్టే బాధ, పొడుచుకునే మాటలు. వాళ్ళు నిస్సహాయులు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి చంటి పిల్లలాగో వీళ్ళు అలాగే. చంటి పిల్లలకు మనం ఏం పెడతాం? వాళ్ళు తెలియదు అడగటం. మనం పెట్టే వరకు వాళ్ళు అలాగే చూస్తారు. వాళ్ళు ఏం పెడితే తింటారు, వాళ్ళు ఏం తాగిస్తే తాగుతారు వాళ్ళు. అలాగే ముసలి కూడా, తల్లిదండ్రులు కూడా నిస్సాయ స్థితిలో గుమ్మలో కూర్చుని ఉంటే కోడలు టీ ఎప్పుడు ఇస్తుందా, కూతురు టీ ఎప్పుడు ఇస్తుందా, ఎప్పుడు టిఫిన్ పెడతాదా అని ఎదురు చూస్తారు. కానీ మనం వాళ్ళు ఏం చేస్తాం తెలుసా? చాలా నిర్లక్ష్యంగా చేస్తాం. సమయాన్ని పెట్టం. ముందు మన పిల్లలు పెట్టుకుంటాం, మనం తింటాం, ఆకారం మిగిలింటి పట్టుకెళ్ళి వెళ్తాం. నేను అందరి గురించి అంటే చాలా మంది అత్తగారిని, మాంగారిని, తల్లిని, తండ్రిని ఎంతో ప్రేమించే బిడ్డలు ఉన్నారు. ఎంతో ప్రేమించే బిడ్డలు ఉన్నారు. అది మన బాధ్యత. అనేక మంది తల్లిదండ్రులు లక్షలు పోగేసి మేళ్ళు నిధులు ఇచ్చినా కూడా తల్లిదండ్రుల్ని హీనంగా, దీనంగా చూసే బిడ్డలు ఉన్నారు ఈ సమాజంలోనూ. కానీ యేసుక్రీస్తు వారు ఆయన శ్రమలో ఉండి, బాధలో ఉండి, శరీరం అంతా నలగొట్టబడి అసలు ఒక్క క్షణం కూడా ఆయనకి మనశ్శాంతి లేని స్థితిలో ఉండి కూడా ఆయన తన తల్లిని మర్చిపోలేదు. ఒక బాధ్యత గల కుమారుడుగా తన శిష్యుడికి, తన నమ్మకమైన శిష్యుడికి అప్పగించాడు. ఆయన ఈ కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆయన దగ్గర రాలేదు. తనతో నడిచినటువంటి 11 మంది శిష్యులు కూడా దూరం అయిపోయారు. కానీ ఒకే ఒక శిష్యుడు వచ్చాడు. అతన్ని అమితంగా ప్రేమించిన వారు యేసయ్య. యేసయ్యను అతను కూడా అమితంగా ప్రేమించాడు. కనుకనే తల్లితో పాటు అతను కూడా వచ్చాడు. తన తల్లి బాధ్యత తన శిష్యుడికి అప్పగించి ఆయన కార్యక్రమం అక్కడ ముగించుకున్నాడు. దేవ సంఘమా, మనం కూడా మన బిడ్డలేర్లు కానీ, మన తల్లిదండ్రులేర్లు కానీ, అత్తమామయ్యర్లు కానీ, వృద్ధాపులు ఉన్న వారిని దేవుడు ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకుని వారి బాధ్యతను తన బాధ్యతగా తీసుకుని ఆయన సిలువలో పలికిన 3 మాట మన అందరి జీవితాలు అది చాలా ఫలించాలి. ఎందుకంటే ఎవరైతే తన తల్లిని, తండ్రిని సన్మానిస్తాడో అతను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తన తల్లిని, తండ్రిని సన్మానించాలి. నీ మంచి ఆయుష్ కావాలి, ఎక్కువ ఆయుష్ కావాలి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకుంటే నువ్వు తల్లిని, తండ్రిని సన్మానించాలి. కనుక ప్రియ దేవుని సంఘమా, మనకు ఇచ్చినటువంటి కొద్ది సమయంలోనే మనం ఎవరినైనా సరే, మన తల్లిని కానీ, తండ్రిని కానీ, వారిని మనం ప్రేమించాలా. వారినే కాదు, మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలా. అంతేగాని సూటిపోటి మాటలతో ఎవరిని అనకూడదు. ఎందుకంటే మరి ముఖ్యంగా వృద్ధాప్యం ఉన్న వారిని అటువంటి మాటలు అంటే వాళ్ళు కుమిలిపోతారు, కానీ వారు ఎవరికి చెప్పుకోలేరు ప్రియులలా. అదేవిధంగా వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ విధంగానే ప్రేమించుకోవాలి. కనుక దేవుడు తన యొక్క 3 మాటలు, తన యొక్క బాధ్యతను ఒక విధంగా తండ్రి బాధ్యత నెరవేర్చుకుంటూ, రెండోది ఈ లోకంలో తనకు జన్మించిన తల్లి ఆ బాధ్యతను నిర్వహించి తన 3 మాట ముగించాడు. దేవుడి మాటలోను తన వినికిడులు దీవించునుగాక. ఆమేన్.